బీఆర్ఎస్ నాయకులు బాలరాజు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎడ్యుకేషన్ వద్ద చైర్మన్ ఛాంబర్ వద్ద ధర్నా చేసిన దుస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడని అడుగుతా ఉన్నది. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడని అడుగుతా ఉన్నది. ఈ రాష్ట్రంలో పట్టపగలే ఒక రియాల్టర్ హత్య జరిగితే, పట్టపగలే ఒక 50 ఏళ్ల మహిళను దాడి చేసి చంపిపోతే, పట్టపగలే 40 లక్షల చోరీ జరిగితే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఎక్కడని సమాజం అడుగుతా ఉంది. అందుకనే నేను ఈ రాష్ట్రానికి ఏమైందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పేరుతోటి మాట్లాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి ఇవాళ గురుకుల పాఠశాల పరిస్థితి ఏంది? దాదాపు ఈ 22 నెలలలో 110 మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకోని పరిస్థితులలో విషాహారం తిని, ఎలకల దాడి చేసి, పాము కాట్లకు గురై చనిపోతా ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడని చెప్పేసి తెలంగాణ అడుగుతా ఉంది. అదేవిధంగా సుమారు ఎగ్జాంపుల్ నిన్నే చెప్తా నేను. ఒక విద్యార్థికి అబ్బాయి పేరు వి సైదులు, నెకరెకల్ మండలం నోముల గ్రామం. నిన్న నా దగ్గరికి వచ్చారు. అన్నా, నాకు ఒక వరంగల్లో ఎన్ఐటీలో సీట్ వచ్చింది. ఎన్ఐటీలో సీట్ అంటే ఆ విద్యార్థి ఎంత ప్రతిభావంతుడో అర్థం చేసుకోరి. నేను ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్కి, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి చెప్పాను, సార్ ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లవాడు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నాతో మొరబెట్టుకుంటా ఉన్నారు, దీన్ని పరిష్కరించండి అని చెప్పేసి నేను హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి పంపితే వాళ్ళు లెటర్ ఇస్తే ఆ కళాశాల యాజమాన్యం దీన్ని చెత్తపుట్టలు వేసుకోమని చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీరు ఇలా పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఒకవైపు కాలేజీలలో సీట్లు వచ్చిన వాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కళాశాల యాజమాన్యాలు టీసీలు, సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. ఇవాళ ఉద్యోగం వచ్చిన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ మాకు ఇవ్వలేదని చెప్పేసి ఇవాళ ఉద్యోగాలకు దూరం అయ్యే పరిస్థితికి వచ్చింది. అదే క్రమంలో ఒకవైపు మీ పెద్ద ఎత్తున విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ 50% మార్కులు వస్తే సబ్జెక్టులు పాస్ కావాలని చెప్పేసి